నమస్తే, ఏపీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని రామ్నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర 77 ఏళ్ళు ముగిసి 78వ సంవత్సరం పడిన దినంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులంతా, తెలుగుదేశం శ్రేణులంతా రావడం జరిగింది. ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాము అంటే మన దేశం ఈరోజు ఈ విధంగా ముందుకు వెళుతుందంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మన దేశం కోసం ఎంతో కష్టపడి మనల్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఈ పాలన జరుగుతూ ఉన్నదంటే ఒకసారి ప్రజలంతా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకొని మన స్వాతంత్రం వచ్చినందుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిందిగా. ఈరోజు 78వ స్వాతంత్ర సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మొత్తం భారతావనికే 78వ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు భారతీయులను కూడా గర్వించేటువంటి దినం 78వ స్వాతంత్ర సందర్భంగా భారతదేశ ప్రజలను కూడా శుభాకాంక్షలు చేసుకుంటున్నారు. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల్ని ఒకసారి స్మరించుకుంటూ వారు చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఈరోజు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏ దేశంలో సరే ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేసి ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని సంబరాలుగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరూ ఒకటే కోరుకోవాలి, ఈ సమాజం అందరూ బాగుండాలి, ఈ సమాజంలో వేద గొప్ప కార్యక్రమం పోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో బతికేదానికి స్వేచ్ఛనివ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశం, ఈ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య దేశం ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి ఉన్న దేశం. కాబట్టి ఇంకా మునుముందుకి దేశ సార్వభౌమతను కాపాడుకుంటూ ఈ దేశ మనుగడకు మనం ఖచ్చితంగా మనం అందరూ కూడా ముందు పనిచేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేశాని కోసం మన దేశం త్యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కోసం మనం ఖచ్చితంగా అందరూ కూడా పనిచేసుకుంటూ పోల్చుకుంటూ